వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. నందిగామ మండలం పాత కంచెల గ్రామ శివారులోని తత్వవనం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని కలెక్టర్ లక్ష్మీసా సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను అధికారులు తత్వవన అధినేత మహేంద్ర కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఇప్పుడు ఇది ఎకరానికి ఎన్ని కేజీలు? 30 కేజెస్ సార్. మనం ఇది కూడా 30 కేజెస్ ఇది చేస్తున్నాం సార్. 30 కేజెస్ ఇది చేస్తాం సార్. బండిపాలెంలోని మసీదుకు ఏసీని బహుకరించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ సైదా. నందిగామ పట్టణంలో ఏసీని కొనుగోలు చేసి ముస్లిం పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా షేక్ సైదా మాట్లాడుతూ గతంలో ఏసీ విషయం తమ దృష్టికి తీసుకువచ్చారని, అందుకే ఈరోజు ఏసీని కొనుగోలు చేసి బహుకరించారని తెలిపారు. ఈ సందర్భంగా బండిపాలెం ముస్లిం పెద్దలు మాట్లాడుతూ 40,000 రూపాయల విలువైన ఏసీని బహుకరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ సైదాకు కృతజ్ఞతలు తెలిపారు. గత శుక్రవారం నమాజు కోసం అని బండిపాలెం మసీదుకి వెళ్ళాను. అక్కడ మత గురువు హబీబుల్లా గారు, నాగుల్ మీరా గారు, మేము ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు ఒక ఏసీ ఇప్పిమన్నారు. అది నేను కాదనలేక తప్పకుండా వాళ్ళకి ఇప్పించాలనే ఉద్దేశంతో నందిగామ ముస్లిం దాతల దగ్గర అమౌంట్ వసూలు చేసి వాళ్ళకి ఈ ఏసీ ప్రజెంటేషన్ చేస్తున్నాను. సైదా గారు నందిగాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మన బండిపాలెం వచ్చారు. ఏసీ ఒకటి అడిగినాం, ఆయన ఇప్పించారు. ఆయనకి శుక్రియా, అల్లా వల్ల శుక్రియా. వచవాయి మండలం తాడూరు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలి పనులు ముగించుకొని తిరిగి ట్రాక్టర్పై ఇంటికి వెళ్తున్న మార్గం మధ్యలో ట్రాక్టర్ ఒకసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలు అయ్యాయి. ఏంటి ఎట్లా వచ్చింది? ఎట్లది మాజీ మంత్రి దేవిని నెహ్రూ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఆయన విగ్రహానికి నందిగామ మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న 2,400 రూపాయలకి క్వింటాకు కొనుగోలు చేయాలని అన్నారు. మరి ఏలూరు శివాజీ గారు, అలానే మండల పార్టీ అధ్యక్షులు గుత్తా శంకరరావు నేతృత్వంలో మరి ఇక్కడికి ముఖ్యమైన నాయకులు మొత్తం కూడా తరలి రావడం జరిగింది. రైతులతో మాట్లాడటం జరిగింది. గత 20 రోజులుగా మొక్కజొన్న పెద్ద ఎత్తున రైతులకి జగ్గేపేట నియోజకవర్గం వచవాయి మండలంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొలంపల్లి గ్రామంలో ఉన్న పలు సమస్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు దారిల్లి చిరంజీవి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. మహిళలు దుస్తులు మార్చుకునే గదులు వంటి విషయాలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.